ఇక ద మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఎన్టీఆర్ అనే నటుడు ఏ రేంజ్ అరాచకం చేస్తాడో ఈ సినిమాతో ఇంకోసారి ప్రూవ్ చేశాడని చెప్పాలి. కొన్ని సీన్స్ ని తన కళ్ళతో కన్వే చేసిన విధానం కానీ, కళ్ళల్లో ఇంటెన్సిటీ కానీ మార్వలెస్. అంతే మన తెలుగులో ఉన్న గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్, అందులో డౌటే లేదు. ఒక పక్క వీళ్ళని మార్చడానికి ఏం చేసినా పర్లేదన్న కోపం కానీ, ఇంకో పక్క దీనికోసం తన వాళ్ళకే ఎదురు తిరగాల్సి వస్తుంది అన్న బాధ, ఈ రెండు ఎమోషన్స్ ని ఎన్టీఆర్ పలికించిన విధానం మార్వలెస్. అంతే, ఎంత చెప్పినా తక్కువే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కోసం. ఇంకో పక్క దేవరాకి ఫుల్ ఆపోజిట్ క్యారెక్టర్ వర. ఆ క్యారెక్టర్ లో కూడా భయపడుతూ ఫన్ మిక్స్ చేస్తూ అక్కడక్కడ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత ఆ క్యారెక్టర్ ని బ్లాస్ట్ చేసిన విధానం కూడా సింప్లీ ఆసమ్. అంతే. ఇంకా ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ కి కూడా సూపర్బ్ రోల్ దొరికింది. ఆ సూపర్బ్ రోల్ లో ఆయన విలనిజాన్ని ఎక్స్ట్రాడినరీగా ప్రదర్శించి చాలా బాగా సినిమాలో లీనమైపోయారు. అలాగే మన